వెబ్ సిరీస్లు చూడడం అనేది ఒక వీక్నెస్. దానికి ఎవరు అతిథులు కాదు. సినిమా కంటే కూడా వెబ్ సిరీస్ అనేది ఒక ఎమోషన్. దానికి అలవాటు పడితే బయటకు రావడం చాలా కష్టం. ఒక మంచి వెబ్ సిరీస్ని స్టార్ట్ చేస్తే అది అయిపోయే వరకు నిద్ర పట్టదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వెబ్ సిరీస్లో ఓటీటీలో చాలానే ఉన్నాయి. కానీ ఆడియన్స్ ఏ సిరీస్ చూడాలో క్లారిటీ లేక చాలా మంచి వెబ్ సిరీస్లను పట్టించుకోవట్లేదు. వెబ్ సిరీస్ లవర్స్ కోసం ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాక దీనిని ఆపడం చాలా కష్టమని చెప్పాలి. అది మరేదో కాదు, సుడల్ ది ఓర్టెక్స్ వెబ్ సిరీస్. ఇది ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగే సిరీస్. నిజానికి మన ఊరిలోనే, మన ఇంటి పక్కనో, మన చుట్టూనో జరిగే కథలాగే అనిపిస్తుంది. కథలోకి వెళ్లే కొద్దీ ఇలాంటి ఘటన మనకే ఎదురైతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న ఎదురవుతుంది. ఒక్కో సీన్ నరాలు తెగే ఉత్కంఠను అందిస్తుంది. కాస్త స్లోగా సాగుతున్న డ్రామా కనిపించినా కూడా ప్రతి ఎపిసోడ్కి ఆ సస్పెన్స్ని అయితే ఫీల్ అవ్వగలుగుతారు. పైగా పార్థిబన్, ఐశ్వర్య రాజేష్, శ్రియారెడ్డి, కదిర్ యాక్టింగ్, పాత్రలో వారు ఒదిగిన తీరు, ఆ సీన్ ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గించకుండా వారు చేసిన నటన తప్పక మెప్పిస్తాయి. నిజానికి వెబ్ సిరీస్ తమిళంలో తీసినప్పటికీ అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 2022 జూన్ 17న అమెజాన్ ప్రైమ్లోకి అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పటికీ చాలామంది ఈ సిరీస్ని చూడలేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి తెలుసు. ఈ సిరీస్ నిడివి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడు 40 నిమిషాల కంటే ఎక్కువగానే ఉంటుంది. నిడివి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాస్త సాగతిత భావన కలుగుతుంది. కానీ నటీనటుల టాలెంట్ మాత్రం మెప్పిస్తుంది. కొన్ని సీన్స్ మీరు అలా చూస్తూ ఉండిపోతారు. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ ఎమోషన్స్ని పలికించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రియారెడ్డి చేతులు కట్టేసిన పోలీస్ అధికారిగా ఆకట్టుకుంటుంది. ఇక కథ విషయానికి వస్తే, సాంబలూరులోని సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు యాజమాన్యానికి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీ ఎండి త్రిలోక్ వద్ద సిఐ రెజీనా కొంత నగదు తీసుకుంటుంది. అందుకు ప్రతిఫలంగా త్రిలోక్ కార్మికుల నాయకుడు షణ్ముగంను ఏదో కేసులో ఇరికించాలంటూ ఫోర్స్ చేస్తాడు. సమ్మె జరిగిన రాత్రే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలి బూడిదవుతుంది. షణ్ముగంపై అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్ళగా అతని 15 ఏళ్ల చిన్న కుమార్తె కనిపించడం లేదనే వార్త తెలుస్తుంది. ఆ తరువాత మిస్సింగ్ కేసు మర్డర్గా మారుతుంది. అప్పుడే ఊరిలో ఆంకాళమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. షణ్ముగం కుమార్తెతో పాటు సిఐ రెజీనా కుమారుడి బాడీ కూడా చెరువులో దొరుకుతుంది. ఇది హత్యల, ఆత్మహత్యల అనే అనుమానాలు వస్తాయి. 15 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీ ప్రారంభం సమయంలో ఒక అమ్మాయి తప్పిపోవడం, ఇప్పుడు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అమ్మాయి చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. కేసు విచారణలో ఎస్ఐ చక్రి, షణ్ముగం పెద్ద కుమార్తె ఐశ్వర్య రాజేష్ కొన్ని నిజాలు తెలుసుకుంటారు. అలాగే ఈ హత్యలు నరవలేము అనే అనుమానాలు కూడా వస్తాయి. మరోవైపు త్రిలోక్ వైపు కూడా కొన్ని వేళ్లు తిరుగుతాయి. ఈ నేపథ్యంలో కథ మొత్తం కాస్త ఎమోషనల్గా, సస్పెన్స్గా మారుతుంది. ప్రతి ఎపిసోడ్కి ఒక ట్విస్ట్ని రివీల్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. మరి సుడల్ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పటికే మీరు కనుక ఈ వెబ్ సిరీస్ని చూసుంటే మీకేమనిపించింది? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.